జేఏసీ చైర్మన్ కోదండరాం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాజీ జడ్జి వారు, హైకోర్టు జడ్జి, కేవలము ఆడ సుందర విజ్ఞాన కేంద్రం వద్ద ప్రెస్ వారితో మాట్లాడవలసిన అవసరంగా వారు అక్కడికి వస్తే వారు జడ్జి అని చెప్తున్నప్పటికీ అరెస్ట్ చేశారు. సరే, ఆ తర్వాత గంట తర్వాత విడుదల చేశారు. జస్టిస్ చంద్రకుమార్ గారి అరెస్టును కూడా మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతకుముందే రవీందర్ గారు చెప్పినట్టు అన్ని విద్యార్థి యువజన సంఘాలతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణను మేము నిర్ణయిస్తాం. మా కార్యాచరణకు సంబంధించి ఏ నిర్ణయమైనా అందరూ సహకరించారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి నిర్ణయిస్తాం. కానీ ఈలోగా మొత్తం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం కొంత ఎమ్మెల్యేలందరికీ కూడా అందజేయటానికి, ఎందుకంటే 8 నాడు చర్చ ఉంది కాబట్టి అదొక ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది కాకుండా మరొక 2 విషయాలు కూడా మేము ఇవాళ నిర్ణయం చేసినాం. ఈ నిర్వాసితుల సమస్య పైన గతంలో మేము రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోరినాం. ఇవాళ మరి ఇంకా మాకు అపాయింట్మెంట్ విషయం అయితే రాలేదు. ఇవాళ మేము కోరేది ఏంటంటే ఈ ఢిల్లీ వెళ్ళటానికి మేము మళ్ళీ ఒకసారి నిర్ణయించింది. ఇవాళ మేము ఢిల్లీ వెళ్ళటానికి మరొకసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఢిల్లీ వెళ్ళి ఈ నిర్వాసితుల సమస్య మీద రాష్ట్రపతి గారిని కలవటానికి ప్రయత్నం చేయాలనుకున్నాం. రెండవది ఏంటంటే సుధీర్ కమిటీ నివేదిక అమలు చేయాలి అనే నిర్ణయం ఇప్పటికే జరిగింది. ప్రభుత్వాన్ని కోరాలని సుధీర్ కమిటీ నివేదిక సూచనలను అమలు చేయమని మేము ఇదివరకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. ఈ కమిషన్ గురించి తెలియజెప్తూ ఆ డిమాండ్ల అమలు సాధన కోసం అన్ని జిల్లాల్లో కూడా మీటింగులు పెట్టాలని నిర్ణయమైంది. ఒకటి నాడు మహబూబ్ నగర్లో, 4 నాడు నిజామాబాద్లో, 5 నాడు కరీంనగర్ అనుకుంటున్నాం. ఇంకా తేలలేదు. ఈ 1-4 మీటింగ్లు అయితే ఇప్పటికీ ఖరారైనాయి. ఈ మీటింగుల ద్వారా సుధీర్ కమిషన్ గురించి అందరికీ తెలియజెప్పటమే కాక మొత్తం మీద సుధీర్ కమిషన్ నివేదికలో ఇచ్చినటువంటి సూచనలను అమలు కూడా సాధించుకోవటం అనేది కూడా లక్ష్యంగా ఉంటుంది. మేము ఆఖరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇంకొక మాట నేను మర్చిపోయాను. స్వామి అగ్నివేష్ గారు ఇంతకుముందే ఫోన్ చేశారు మాకు. స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతుండగానే వారి ఫోన్ వచ్చింది. జరిగిన ఘటనను ఖండిస్తూ తప్పకుండా జేఏసీతో అన్ని కార్యకలాపాల్లో కూడా సహకరిస్తామనే హామీ వారు ఇచ్చారు. రెండోది ఏంటంటే మాకు ఢిల్లీ నుంచి యోగేంద్ర యాదవ్ గారు, ప్రశాంత్ భూషణ్ గారు కూడా నిన్న జరిగిన ఘటనలను ఖండిస్తూ వారి సంపూర్ణ సంఘీభావాన్ని కూడా వారు తెలియజేశారు. ఇది కాకుండా మేము మా కార్యాచరణను ముందుకు తీసుకుపోవటానికి జిల్లా కమిటీలు దాదాపు పూర్తయిపోయింది. మండల కమిటీ నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించినాం. మార్చి నెలాఖరికల్లా మండల కమిటీల నిర్మాణం పూర్తి కావాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. అన్ని జిల్లా కమిటీలతో మాట్లాడి ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జేఏసీ కార్యాచరణ కొనసాగుతుంది. నిరుద్యోగ సమస్య మీద మేము ఇంతవరకు చేసిన కార్యక్రమాలు సజావుగానే సాగినాయి. ఇక మీదట దీన్ని ఏం చేయాలనేది విద్యార్థులతో కలిసి మాట్లాడుకుంటాం. దాంతోపాటుగా మేము చేసేటువంటి అంశాలపైన కార్యాచరణ, ప్రత్యేకించి ఈ భూ నిర్వాసితుల సమస్యపై ప్రెసిడెంట్ను కలవటం, సుధీర్ కమిషన్ నివేదిక అమలు కోసం జిల్లాల్లో మీటింగులు పెట్టడం, ఇవి అదేవిధంగా కార్యాచరణను బలంగా ముందుకు తీసుకుపోవటానికి మండల కమిటీల నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నది. ఎమ్మెల్యేలకు తక్షణం ఇవాళ నిరుద్యోగ సమస్య మీద వాస్తవాలు, సమాచారం అంతా కూడా వారికి తెలియజెప్పటం. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కొంత అర్థవంతమైన చర్చకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో అదొకటి. మేము ఇవి ఇవాళ ప్రధానంగా అనుకున్నటువంటి విషయాలు. ఖచ్చితంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా మా కార్యాచరణ మాత్రం కొనసాగుతుందని మరొకసారి మీ ద్వారా పునరుద్ఘాటించదలిచాను. ఇప్పుడు ఈ సంఘటనలన్నింటినీ కూడా మేము ఇంతసేపు లాయర్లు కూడా ఉన్నారు మా దాంట్లో. ఒక మాట ప్రహ్లాద్ గారు కొంత చెప్తారు దాని మీద బ్రీఫ్.
ఇప్పుడు మేము ఒక్కటే మాట మీకు చెప్తున్నాం, 5,000 మంది అరెస్ట్ అయ్యారు. ఇక దాన్ని ఏం షో అంటారో మీరు 5,000 మంది అరెస్ట్ అయినరు. మొత్తం ఇందిరా పార్కును పోలీసులే దిగ్బంధనం చేసి చీమను కూడా రానియకుండా అక్కడ మొత్తం పెద్ద ఎత్తున దాంట్లో వచ్చి చేరిండ్రు. 2 మూడోది ఏంటంటే, మొత్తము యూనివర్సిటీల్లో పోలీసులు పోకూడదన్న నియమం ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ చొరబడి ప్రతి హాస్టల్ ముందు విపరీతంగా సాయుధ పోలీసులు మోహరించిండ్రు. ఇవన్నీ జరిగినప్పటికీ యూనివర్సిటీల్లో ర్యాలీ లేదు. ఇన్ని జరిగినప్పటికీ సుందర విజ్ఞాన కేంద్రం ముందు నిరసన వ్యక్తమైంది. కాబట్టి ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఇంతమందిని రాత్రి చొరబడి ఇళ్లల్లో తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన సందర్భం కూడా మనం చూస్తాం. కాబట్టి ఏంటంటే, ఇవన్నీ ఎక్కడికక్కడ జరుగుతున్నప్పటికీ ఇంతమంది విద్యార్థులు యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శన తెలియజేసినట్టేనే ఇంకా అంతకంటే ఏం కావాలి విజయానికి సాక్షి. అన్నిటికంటే మించి ఏ కార్యక్రమం అయినా విజయవంతం అయిందా లేదా అనేది నిర్ణయించుకోవటానికి ఒక గేట్ రాయి. అదేంటంటే, ఏ కార్యక్రమమైనా ఏం కోరుకుంటుంది, ఒక అంశం మీద చర్చ జరగాలి, పరిష్కారానికి ప్రయత్నం జరగాలని కదా కోరుకునేది. ఆ చర్చా ప్రయత్నం కానీ పరిష్కారాల కోసం మేము పెట్టాలనుకున్న ఒత్తిడి విషయంలో కానీ మేము సంపూర్ణంగా విజయవంతమైనాం. ఇది మా దాని మీద ఎంత చర్చ జరగానో, ఏ స్థాయిల్లో జరగానో, ఎంత విస్తృతంగా జరగానో అంత విస్తృతంగా ఈ చర్చను నిర్వహించడం విషయంలో మేము సంపూర్ణంగా విజయవంతమైనాం. నిన్నటి నుంచి దాదాపు ఒక 1000-1500 మందినైనా నేను కలిసిన విద్యార్థి సంఘ నాయకులను, ప్రతినిధులను, నాకు తెలిసినటువంటి సన్నిహితంగా ఆఫ్ ద రికార్డు మాట్లాడగలిగే కొంతమంది జర్నలిస్టు మిత్రులతోని ప్రతి ఒక్కరితోని ఎంక్వైరీ చేసినాం. మీ అంచనా ఏంది అని అందరు కూడా అనేది ఏంటంటే, చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. మీకు ఎంతైతే ప్రచారం దొరకాలో, కార్యక్రమం చేస్తే ఎంత దొరికేదో అంతకంటే ఎక్కువ ప్రచారం దొరికింది. కాబట్టి ఇది అద్భుతంగా విజయవంతం అయినట్టే అని వాళ్ళందరూ కూడా చెప్పింది. మేము పెట్టుకున్న గీట్ రాయి అది. మీకేదన్నా గీట్ రాయి ఉంటే దాన్ని చెప్పి కొలమానం ప్రకారం ఇది ఫెయిల్ అంటే అది చాలా బాగుండే. ఒక్కొక్క తప్పకుండా ఎక్కడికక్కడ రావాల్సినంత జనము వచ్చే ఎంతమంది అనుకున్నామో అంతమంది ఖచ్చితంగా వచ్చారు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 20,000 30,000 ఈజీగా వస్తారనేది వాళ్ళకున్న అంచనా. మీరే 5,000-6,000 మందిని అరేంజ్ చేసి పెట్టిండ్రు. ఎక్కడికక్కడ యూనివర్సిటీలో నిన్న జరిగినటువంటి ర్యాలీలను కూడా మీరు చూసిండ్రు. మీరు అదే నేను చెప్తున్నా, ఇవన్నీ లెక్కల ప్రకారం మేము ఏదైతే ఆశించినో హైదరాబాద్ దాకా చేరుకొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేకపోవటం వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. లెక్కలు మీరు చెప్పదలుచుకుంటే, ఇప్పుడు ఈ విచిత్రం ఏంటంటే, పక్కనున్న మూడో వ్యక్తి ఏ మాట అన్నా నడుస్తుంది. గవర్నమెంట్ ఉన్నాడు మెడకు ఉరితాడేసి ఇంకో చేతితో గుంజు పట్టుకొని మాట్లాడలేకపోయినావు నేను విజయవంతమైనా అంటే అది సిగ్గుచేటైన విషయం. అది వాళ్ళు మాట్లాడవలసిన విషయం కాదు. నేను హైదరాబాద్ చుట్టూ మొత్తం ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టినా, దిగ్బంధనం చేసినా, ఎవరిని రాకుండా చేసినా చూడు అని ఓ సర్కారు మీసాలు మెలివేస్తే అంతకంటే అన్యాయమైనటువంటి వైఖరి మరొకటి లేదు. ఇది మీ అప్రజాస్వామిక ధోరణికి సంకేతమే తప్ప మరొకటి కాదని కూడా నేను స్పష్టంగా చెప్పదలిచాను. ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నారు పిట్టల రవీందర్. జేఏసీతో అలిగినట్టున్నాడు పరిస్థితి. ఆయన ఈరోజు సమావేశానికి కూడా రాలేదు. అనారోగ్యం కారణంగా రాలేదు. మీరు రాసుకోండి. మర్యాదగానే ఏమి అట్లా వాళ్ళు అనుచితంగా ప్రవర్తన ఏం లేదు. ఇంట్లో చొరబడే విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. ఇంకొక మాట ఏంటంటే, ఈ మొత్తము ఈ సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ వైర్లు కత్తిరించటమే కాక ఫుటేజ్ నిల్వ ఉంచే బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఎత్తుకుపోయింది. దాన్ని వెంబడి వెనక్కియాలి. అంటే నేను అనేది ఏంటంటే, ఆ కార్యాచరణ విద్యార్థి యువజన సంఘాలతో కూడా మాతో కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెరుకు సుధాకర్ వాళ్ళకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి. లోక్సత్తా పార్టీ వాళ్ళు కూడా సహకారం అందించారు. విమలక్క వాళ్ళు, ఇట్లా చాలామంది అన్ని విద్యార్థి సంఘాలు దీనికి సహకారం అందించినాయి. అదేవిధంగా యువజన సంఘాలు
నిరుద్యోగ సంఘాలు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడటం మర్యాదగా ఉంటుంది. చాలాసేపు చర్చ జరిగింది. వాళ్ళని కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది మద్దతు ఇచ్చారు.